నమస్తే మిత్రులారా, తెలంగాణ ఉద్యమ వీరులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ సిద్ధించి ఒక దశాబ్ద కాలం పూర్తవుతున్న సందర్భంగా ఉద్యమకారులతో గౌరవ ముఖాముఖి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం హైదరాబాద్ కుషాయిగూడలో ఉన్నాము. నాటి 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఉద్యమం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ పునర్నిర్మాణం కోసం పాటుపడుతున్న డాక్టర్ శ్రీ చీమ శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. అన్న నమస్కారం. ఆయన్ని కలవడం చాలా సంతోషం. అన్న, మీకు ఒక చిరు సత్కారం మా ఛానల్ నుంచి. మీ వ్యక్తిగత నేపథ్యం, అలాగే మీ ఉద్యమ నేపథ్యం, దాంతోపాటుగా ఈ ఉద్యమంలోకి రావడానికి కారణాలు, అలాగే ఈ ఉద్యమంలోకి రావడానికి మీకు మార్గదర్శకులు ఎవరున్నారు, ఎలా రావడం జరిగింది, మాకు వివరించండి. తెలంగాణ అమరవీరులకి ప్రొఫెసర్ జయశంకర్ సార్కి జోహార్లు అర్పించుకుంటూ తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమ నమస్కారాలు. నా పేరు డాక్టర్ చీమ శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఫౌండర్ చైర్మన్ని. అయితే నేను వృత్తిరీత్యా పిల్లల వైద్యుడిని. నేను మా యొక్క ప్రాపర్ నల్గొండ జిల్లా కోదాడ. నేను గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ కాకతీయ మెడికల్ కాలేజ్, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ నీలఫోర్ హాస్పిటల్లో చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు వరంగల్ ప్రాంతం అంటేనే అక్కడ మరీ ముఖ్యంగా విప్లవ భావజాలానికి కానీ లెఫ్ట్ ఓరియంటెడ్ భావజాలానికి అక్కడ గడ్డ. మేము కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుకున్న రోజుల్లోనే ప్రొఫెసర్ బియ్యాల జనార్దనరావు గారు, బుర్రా రాములు గారు ఇట్లా కొంత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద, అదేవిధంగా తెలంగాణలో ఆదివాసులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద బియ్యాల జనార్దనరావు గారు మా యొక్క హాస్టల్కి, కాకతీయ మెడికల్ కాలేజ్ హాస్టల్కి వచ్చేవాళ్ళు. ఆ సందర్భంలో అంటే 95-96లో నేను చెప్పేది, ఆ సమయంలో ఈ అంశాలన్నీ చర్చకు వచ్చాయి. మాకు అప్పుడు కేవలము విద్యార్థులుగా ఉన్నాం కాబట్టి కేవలం మాకు అవగాహన చేసుకునే వాళ్ళం తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద. తర్వాత అప్పుడే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానీ మిగతా తొలి దశ ఉద్యమము అంటే 96 ఆ టైంలో వరంగల్లో వివిధ కార్యక్రమాలు కూడా అటెండ్ అవుతుండే వాళ్ళము. తర్వాత నా యొక్క గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు పార్టీ కూడా పెట్టడం జరిగింది. 2000లో మొట్టమొదటిగా కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన తర్వాత 2001 మేలో వరంగల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కి బిఆర్ఆర్ జనార్దన్ గారు నన్ను కూడా తీసుకెళ్ళటం జరిగింది. అదే రోజున కేసీఆర్ గారు మీటింగ్ అయిన తర్వాత మనం కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయాలనే ఒక స్పృహ రావటం జరిగింది. ఆ రోజు నుంచి 2001 నుంచి మా యొక్క ఉద్యమ నేపథ్యం. అప్పుడు ఒక ఉద్యోగిగా ఉన్నా కూడా తెలంగాణ భావజాలం కోసం, తెలంగాణ రాష్ట్ర కోసం చేస్తున్నటువంటి పోరాటాల్లో మనం కూడా భాగస్వాములు కావాలని ఇండైరెక్ట్గానో డైరెక్ట్గా పనిచేయడం జరిగింది. అయితే మలిదశ ఉద్యమం 2009 మొదలైన తర్వాత అప్పుడు ఉధృతంగా జరుగుతున్న సందర్భంలో మా యొక్క వైద్య రంగానికి సంబంధించినటువంటి మెడికల్ జేఏసీలో, అదేవిధంగా నేను నా సొంతంగా తెలంగాణ ఇంటిగ్రల్ మెడికల్ సొసైటీని ఏర్పాటు చేసి దానిలో ఏంటంటే ఆపరేషన్ చేసే వైద్యుడి నుంచి ఆయా వరకు అంటే వైద్య రంగంలో ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని ఒక ఆర్గనైజేషన్ కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే 2010లో ఏర్పాటు చేసి, మరీ ముఖ్యంగా టీమ్స్ ద్వారా మేము అనేక క్యాంపులు, ఉచిత వైద్య శిబిరాలు పెడుతూ తెలంగాణ ఉద్యమ ఆవశ్యకతని వివరించడం జరిగింది. అదేవిధంగా ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు తీసుకున్న సందర్భంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా వచ్చినప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు 2006-07లో ఆ టైంలో అంటే 5-6 అయి ఉండొచ్చు, అప్పుడు ఆ టైంలో పోటీ చేస్తే తెలంగాణ వాదాన్ని గెలిపించుకోవాలని కూడా ఆ సందర్భం పనిచేయడం జరిగింది. అంటే మా యొక్క ఉద్యమ నేపథ్యము 96 నుంచి 2000 వరకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వాటిని ఒక అవగాహనగా విద్యార్థిగా నేర్చుకోవడం జరిగింది.
డైరెక్ట్గా 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మలి దశ ఉద్యమంలో అయితే ఇంకా యాక్టివ్గా పనిచేయడం జరిగింది. అప్పుడు మా యొక్క బిజీ ప్రాక్టీస్ దాదాపు నాకు 2 నర్సింగ్ హోమ్లు ఉండే, ఆ 2 నర్సింగ్ హోమ్లు కూడా పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయడం జరిగింది. కోదండరాం సార్ గారి జేఏసీలో కానీ, జేఏసీలో డైరెక్ట్గా భాగస్వామి కాకపోయినా జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో మా యొక్క టీమ్స్ ఇన్వాల్వ్ అయ్యేది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉప్పల్, మల్కాజిగిరి, గ్రేటర్ హైదరాబాద్లో, అదేవిధంగా అనేక జిల్లాల్లో ఉన్నటువంటి ఈ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ని, అదేవిధంగా మెడికల్ విభాగం వాళ్ళందరినీ కూడా యూనిటీ చేసి ఒక వేదిక మీద తీసుకొచ్చి టిమ్స్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం గత 6 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమకారుల ఫోరంని స్థాపించి తెలంగాణ పునర్నిర్మాణ కోసం మీరు పాటుపడుతున్నారు. స్థాపించినప్పుడు ఒక గుప్పడి మందితో స్థాపించి నేడు తెలంగాణ నలువైపులా విస్తరించడానికి మీరు ఎంతో కృషి చేస్తున్నారు. అసలు ఈ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్థాపించడానికి కారణాలేంటి, మాకు వివరించండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయి అనుకున్నాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలను ట్యాగ్లైన్తో చేశాం. అయినా కానీ మరీ ముఖ్యంగా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యము పోవాలని ఆ రోజు అందరం కూడా మనము ఉద్యమ సమయంలో ఉద్యమకారులందరూ కూడా ఆకాంక్షించడం జరిగింది. అసలు తొలిదేశ ఉద్యమమే మన యొక్క పాల్వంచులో ఎన్టీపీసీలో జరగడం జరిగింది. ఎందుకు జరిగిందంటే అప్పుడు జరిగిన ఉద్యమ నియామకాలలో ఆ పోస్టులన్నిటిని కూడా సీమాంధ్ర ప్రాంతం వాళ్ళకి కేటాయించడం వల్ల యాక్చువల్గా దాదాపు కొన్ని వందల సంవత్సరాలు ప్రత్యేక సంస్థానం ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని సీమాంధ్రలో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని మనకి హక్కులు కల్పించడం జరిగింది. అంతే ప్రత్యేకంగా తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నా కానీ తెలంగాణ కోసం ప్రత్యేక హక్కుల్ని కల్పించడం జరిగింది. ఫజల్ అలీ కమిషన్ కానీ అనే కొన్ని రాజ్యాంగబద్ధంగా కల్పించడం జరిగింది. అయినా కానీ కంబైన్ ఆంధ్రప్రదేశ్లో వాటిని పాటించకుండా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి భూములు కానీ అనేక వనరులు కానీ అన్ని రంగాలలో తిష్టవేసి తెలంగాణని దోపిడీ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మనం నీళ్లు, నిధుల నియామకాలతో పాటు సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం తగ్గించాలని మనం చెప్పడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ, అంటే ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ గారు కానీ, కోదండరాం గారు కానీ పదే చెప్పింది ఏంటంటే అన్ని రంగాలలో కూడా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యాన్ని తగ్గించి తెలంగాణ వల్ల ఆధిపత్యం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పడం జరిగింది. ఆ రోజు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ స్పీచ్లలో కేసీఆర్ గారు కానీ, కోదండరాం గారు కానీ మాట్లాడింది ఆ రోజు సీమాంధ్ర సంబంధించినటువంటి కార్పొరేట్ వర్గాలు ఇక్కడ భూముల్ని ఏ విధంగా ఆక్యుపై చేసుకున్నారు. అదేవిధంగా సెక్రటేరియట్లు కూడా మనం చెప్పినాం, మీరు ఎక్కడైనా ఉండండి కానీ మా సెక్రటేరియట్లో ఉండొద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా సినిమా రంగంలో కానీ, విద్యారంగంలో అయితే అనేక స్కూల్స్ అనేసి కాలేజెస్లు పెట్టేసి ఇక్కడ దోపిడీ చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇక్కడ విద్యా సంస్థలన్నీ మూతపడేటట్టు సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలు చేయడం జరిగింది. ఆ రోజు మనం ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని రంగాలలో కూడా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలను పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పడం జరిగింది. అయినా కానీ మనం 5 సంవత్సరాలు చూడటం జరిగింది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మొట్టమొదటిగా చేసిన తప్పు ఏంటంటే అప్పటి వరకు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ని మాది ఫంక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించడం జరిగింది. ఉద్యమ పార్టీగా ఉంటే తెలంగాణ పునర్నిర్మాణం కోసం అప్పుడు పనిచేసేవాడు, తెలంగాణ సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం కోసం పనిచేసేవాడు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసినటువంటి పొరపాటు వల్ల, అదేవిధంగా ఉద్యమకారులు కూడా 2014 మనం అనుకున్న తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కదా అనేసి కొంత రిలాక్స్గా కావడం జరిగింది. అప్పుడు జరుగుతున్నటువంటి విధానాల మీద దృష్టి పెట్టకుండా కొంత రాజకీయంగా కోసం కూడా కొంతమంది ఉద్యమకారులు రాజకీయ పదవుల కోసం ఆలోచించటం, ఇక మనం అనుకున్న తెలంగాణ వచ్చింది కదా అనేసి మర్చిపోవడం జరిగింది మనం. కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళగా తెలంగాణ సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యము ఒకవైపు పెరుగుతూ ఉన్నది రోజు రోజుకి, మరొక వైపు ఏమో ఉద్యమంలో లేని రాజకీయ నాయకులు అందరూ కూడా కేసీఆర్ పక్కన చేరడం జరిగింది. ఆ రోజు ఉద్యమకారులని ఉరికుచ్చి కొట్టిన వాళ్ళు, కేసీఆర్ గారిని స్వయంగా విమర్శించిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అందరూ కూడా కేసీఆర్ వైపు చేరడం జరిగింది. ఎవరైతే ఉద్యమం చేసిరో అసలు రోజు రోజుకి రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలు, ఒక్క పార్టీ అని కాదు, తెలంగాణ రాష్ట్రం అనేది ఉద్యమకారుల త్యాగాలతో వచ్చిననే విషయాన్ని మర్చిపోవడం జరిగింది. ఉద్యమకారుల ప్రస్తావన అంటే ఈ రాజకీయ నాయకుల నోట
ఉద్యమకారులు అనే పదమే రాకుండా ఉండాలనేసి వాళ్ళు కుట్రలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మనము తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులుగా మరీ ముఖ్యంగా మనము ఉద్యమకారులందరూ కూడా ఆశించింది ఆత్మగౌరవం ఆశించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కంబైన్ ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉద్యమకారులు అంటే ఆ సందర్భంగా ప్రభుత్వాలు భయపడేవాళ్ళు, అక్కడి ప్రాంత సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలు భయపడేవాళ్ళు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారులేమో గేటు బయట ఉంటే, అంటే అధికారం బయట ఉంటే ఎవరైతే ఉద్యమాన్ని వ్యతిరేకించారో, ఉద్యమాన్ని ద్రోహులుగా పనిచేసారో వాళ్ళేమో అధికారం అనుభవించడం జరిగింది. ఒకవైపేమో సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం పెరుగుతుంది, మరొక వైపేమో ఉద్యమకారుల ఆత్మగౌరవం కానీ సంక్షేమం గురించి మాట్లాడే వాళ్ళే లేకుండే. ఎందుకంటే కేసీఆర్ గారిని ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు చూడలేదు, ఆయన ఒక ఉద్యమ నాయకుడిగా భావించుకోవడం జరిగింది. కానీ ఆయన సడన్గా అధికారంలోకి రాగానే ఉద్యమ పార్టీని అనేది తీసేసి ఫంక్తు రాజకీయ పార్టీ అన్న తర్వాత ఉద్యమకారులందరూ కూడా చాలా ఆవేదన చెందటం జరిగింది. దానికోసమే తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని మనం ఏర్పాటు చేద్దాం. ఉద్యమకారుల కోసం మాట్లాడే ఒక ప్రజా సంఘం ఉండాలి. ఉద్యమకారుల గొంతుకుగా పనిచేయడం కోసమే తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫోరం ప్రధాన లక్ష్యం ఆ రోజు ఒకటే ప్రకటించడం జరిగింది, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవము, సంక్షేమము. మరొక ప్రధాన అంశం ఏంటంటే, తెలంగాణ కోసం ఎవరైతే ఉద్యమాలు చేశారో, త్యాగాలు చేశారో వాళ్ళందరూ కూడా మధ్యతరగతి ప్రజలే. ఈరోజు కార్పొరేట్ అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ధనవంతులు కానీ, భూస్వాములు కానీ, వాళ్ళు తెలంగాణ ఉద్యమం చేసింది దాంట్లో 10% లోపే ఉంటారు. ఉద్యమం చేసినంత కూడా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు తెలంగాణ ఉద్యమం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయ పదవులు కానీ, కార్పొరేట్లు అంటే వివిధ వాళ్ళకి వివిధ రంగాలలో అన్నీ కూడా అవకాశాలు ఉద్యమంలో లేని వాళ్ళకి వస్తున్నాయి. ఉద్యమం చేసినటువంటి బడుగు బలహీన వర్గాలు మాత్రం అవకాశాలు లేకుండా కనీసం వాళ్ళ కుటుంబాలు కూడా గడవడం కష్టంగా మారడం జరిగింది. మీరు గమనిస్తే మలిదశ ఉద్యమం జరిగిన సందర్భంలో చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ఆ వ్యాపారాలు పక్కన పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా జీవితాలు బాగుపడతాయి, మన తెలంగాణలో భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళ వ్యాపారాలు కూడా పక్కన పడేసుకోవడం జరిగింది. అదేవిధంగా వివిధ కంపెనీలలో పనిచేసే వాళ్ళు కూడా ఆ ఉద్యోగాలను పక్కన పెట్టి తెలంగాణ కోసం పోరాటం జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ జీవనోపాధి పోయింది. వాళ్ళ గురించి మాట్లాడుతాడు అనుకున్న, ఆలోచిస్తాడు అనుకున్న ఈ రాజకీయ పార్టీలేమో ఉద్యమకాల గురించి మాట్లాడడానికి కూడా ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. ఆ సందర్భంలో మనం ఇట్లా చూస్తూ ఉండొద్దు. ఉద్యమకారుల కోసం మళ్ళీ మనం ఒక వేదికని మొదలుపెట్టి ఉద్యమకారుల అంశాన్ని, తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ, చూస్తూ అన్యాయం కానీ ఇక్కడ ఆధిపత్యం జరుగుతున్నప్పుడు ఎవరు కూడా సహించరు. ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆత్మగౌరవాన్ని కోరుకుంటారు. కానీ కాబట్టి ఆ ఉద్యమకాల ఆత్మగౌరవం కోసం ఒక వేదిక ఉండాలని తెలంగాణ ఉద్యమకాల ఫోరాన్ని గత 6 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎజెండాని ఆ రోజు క్లియర్గా ప్రకటించడం జరిగింది, ఉద్యమకాల ఆత్మగౌరవము, సంక్షేమం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్థాపించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ముఖ్య ఎజెండా ఏంటి? ఉద్యమకారుల కోసం, అలాగే ఉద్యమకారుల సంక్షేమం కోసం, ఉద్యమకారుల సాధికారత కోసం మీరు చేస్తున్న కార్యక్రమాలేంటి? తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని పిడికేడు మందితో ఏర్పాటు చేయగానే ఆ రోజే మేము ప్రకటన చేయడం జరిగింది, రాబోయే 2023 ఎన్నికలలో తెలంగాణ ఉద్యమకారుల అంశాన్నే ఎజెండాగా మారుస్తామని ఆ రోజే అనౌన్స్ చేసేసి గత 5 సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీలని, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే డిమాండ్ చేశాం. జార్ఖండ్ రాష్ట్రంలో అక్కడ ఉద్యమకారుల కోసం ఏ విధంగా అక్కడ ప్రభుత్వం అమలు చేస్తుందో ఇక్కడ కూడా ఉద్యమకారుల సంక్షేమం కోసం వెంటనే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, మొట్టమొదటిగా ఉద్యమకారులని గుర్తించడం కోసం ఒక కమిటీ వేసి వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు ఇవ్వాలని, తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర సాధకులుగా గుర్తించి భారతదేశ స్వతంత్ర సమరయోధులు ఏ విధంగా గౌరవించుకుంటున్నారో వాళ్ళని గౌరవించుకోవాలని, అదేవిధంగా ఉద్యమకారులకి పెన్షన్ సౌకర్యం కల్పించాలని మా యొక్క ప్రధాన డిమాండ్లతో ఆ రోజు ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలకి, ప్రతిపక్ష పార్టీలందరికీ కూడా మా యొక్క ఫోరం ద్వారా
డిమాండ్ చేయడం జరిగింది. మేము పిడికేడి మందితో మొదలై అనేక 33 జిల్లాలని అంటే 10 ఉమ్మడి జిల్లాలు కూడా తిరుగుతూ పాత ఉద్యమకారులందరూ కూడా ఐక్యం చేస్తూ కమిటీల నిర్మాణం చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలని హైదరాబాద్లో కానీ జిల్లాల్లో కానీ ఏర్పాటు చేస్తూ ఒకటే మా యొక్క సింగిల్ ఎజెండాగా ఉద్యమకారుల సంక్షేమము ఆత్మగౌరవం కోసం చేయడం జరిగింది. కేసీఆర్ గారిని కూడా దాదాపు 4 సంవత్సరాలు అంటే ఒక సామరస్యపూర్వకంగానే కేసీఆర్ గారిని రిక్వెస్ట్ మోడ్లోనే మేము పదే విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినా కానీ కేసీఆర్ గారు కానీ అధికార పార్టీ ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరు కూడా రెస్పాండ్ కాకపోవడం జరిగింది. అయితే ఎలక్షన్ సమయంలో క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది, తెలంగాణ ఉద్యమకారులు మీరు పట్టించుకోవట్లేదు, రాబోయే ఎన్నికలలో దానికి తగిన మూల్యం కూడా చెల్లిస్తారని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అప్పుడు తెలంగాణ ప్రాంత పిసిసి అధ్యక్షుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా కలిసి మా యొక్క ఉద్యమకాల ఎజెండా గురించి చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా హామీ ఇవ్వడం జరిగింది, మేము తప్పకుండా ఉద్యమకారుల కోసం మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 10 డిమాండ్లో ఏదో ఒకటి తప్పకుండా పెడతాం, ఫస్ట్ మొట్టమొదటిగా ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం మేము పనిచేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నికలలో రాహుల్ గాంధీ గారి ద్వారా 250 గజాల స్థలాన్ని 6 గ్యారంటీ హామీలు కూడా చేర్చడం జరిగింది. ఆ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా చాలా తెలంగాణ ఇచ్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లిగా భావించవచ్చు. ఆమె గారే మళ్ళీ ఉద్యమకారుల గురించి ఆలోచించి ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రకటించడాన్ని అందరం కూడా స్వాగతించడం జరిగింది. మరి గత ఎన్నికలలో ఏం జరిగింది కూడా మీరు అందరూ చూడటం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మరొకసారి ఆత్మగౌరవంతో తలెత్తుకొని ఉద్యమకారుని గుర్తించినందుకు కూడా కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎఫ్ఐఆర్ కేసుల ద్వారా వాళ్ళని ఎవరైతే కేసులు ఉంటారో వాళ్ళకే ఇస్తామని మీరు తీసుకోవడం జరిగింది అప్లికేషన్స్. అట్లా కాకుండా ఎఫ్ఐఆర్ ఇచ్చే వాళ్ళని మీరు స్వాగతిస్తున్నాం. అట్లా కాకుండా మొట్టమొదటిగా మీరు ఉద్యమకారులని గుర్తించడం కోసం ఒక కమిటీ వేయమని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తించి వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు ఇవ్వండి. ఐడి కార్డులు ఇచ్చి ఈరోజు భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధులు ఏ విధంగా గౌరవించుకుంటున్నామో ఉద్యమకారులందరూ కూడా రేపు జూన్ 2న వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలి. ఈరోజు అనేక మంది ఉద్యమకారులు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల కోసం ఆశించడం లేదు, అంటే వాళ్ళు ఆత్మగౌరవం ఆశిస్తున్నారు. ఇవాళ ఉద్యమకారుల పిల్లలు కానీ లేకపోతే రాబోయే తరాలు కానీ మా తండ్రి లేకపోతే మా తాత ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా అనాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఉద్యమకారులకు ఆత్మగౌరవం కోసం ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఒకవైపు ఉద్యమకారుల సంక్షేమం, మరొక వైపు ఉద్యమ నినాదాలు. ఆ రోజు ఉద్యమకారులు దేనికోసం తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసారు, అది కూడా ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు కూడా ఆలోచిస్తున్నారు. మేము మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం సంక్షేమం కోసం గత 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. దానిలో ఒక అడుగు ముందుకేయడం జరిగింది. ప్రభుత్వ పరంగా 6 గ్యారంటీ హామీలలో ఉద్యమకారుల సంక్షేమ హామీని సాధించుకోవడం జరిగింది. దాన్ని కూడా త్వరలో అందరూ కూడా ఉద్యమకారులకు వచ్చేటట్టు కూడా సాధించుకుంటామనే నమ్మకం కూడా ఉంది. అయితే ఉద్యమకారుల కోసం ఆత్మగౌరవం సంక్షేమం కోసం మనం సాధించుకున్న తర్వాత ఉద్యమ నినాదాల మీద ఆలోచిద్దామని, తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేద్దామని కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకు అంటే మనము దాదాపు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా చూస్తే ఎంతోమంది తెలంగాణ రాష్ట్ర కోసం బలిదానాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తొలి దశ ఉద్యమంలో 369 మంది విద్యార్థులు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో బలి కావడం జరిగింది. మలి దశ ఉద్యమంలో 1200 మందిగా పైగా బలిదానాలు కావడం జరిగింది. అనేక మంది మహిళలు టిఎన్ సదాలక్ష్మి గారు కానీ, అదేవిధంగా కేశవరావు జాదవ్ గారు కానీ, అదేవిధంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారు కానీ, అదేవిధంగా మారోజు వీరన్న కానీ, బెల్లి లలితక్క గారు కానీ, మన గద్దరు గారు కానీ, మన ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ, ఇట్లా అనేక మంది, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు, ఇట్లా అనేక మంది, కాళోజీ గారు, అనేక మంది మహనీయులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు పదే చెప్తే ఉండేవాళ్ళు, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం ఒకటి ఎత్తైతే మళ్ళీ పునర్నిర్మాణం కోసం కూడా మరో పోరాటం చేయాలని పదే ఆయన చెప్పేవాళ్ళు. అయితే
మనము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇక్కడ ఉద్యమకారులు కానీ ప్రజా సంఘాలు కానీ చేసినటువంటి చారిత్రాత్మక తప్పిదం ఏంటంటే పునర్నిర్మాణం మీద దృష్టి పెట్టకపోవడం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అంతా సాధించుకున్నామనే ఒక భ్రమల్లోకి వెళ్ళటం వల్ల కూడా నేటి దుష్పరిణామాలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం రాగానే మేము తెలంగాణ ఉద్యమంలో కూడా చెప్పడం జరిగింది, వచ్చే తెలంగాణలో అందరికీ అవకాశాలు రావాలని చెప్పడం జరిగింది. నేను తెలంగాణ విద్యావంతుల వేదిక గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కూడా పనిచేయడం జరిగింది. ఆ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక ద్వారా మేము అనేక సందర్భంగా నినాదం ఇవ్వటం, ఒకటే నినాదం, ప్రతి ఒక్కరు కూడా పైసలో భాగం పాలనలో భాగం అని చెప్పడం జరిగింది. పైసలు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి కూడా అన్ని రంగాల్లో వాటా రావాలి, రాజకీయ రంగంలో కానీ మిగతా రంగాల్లో కూడా వాటా రావాలి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం కొన్ని వర్గాల చేతిలోనే రాజ్యాధికారం కానీ అన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది, త్యాగాలు చేసింది బడుగు బలహీన వర్గాలే. ఈరోజు అగ్రవర్ణ నిరుపేదలు కూడా తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పోరాటాలు చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఒకటే కోరుకుంటుంది, అగ్రవర్ణ నిరుపేదలు కానీ అదేవిధంగా మిగతా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా సమన్యాయం జరగాలని, పైసలో భాగం పాలనలో భాగం రావాలని కూడా మేమందరం కోరుకుంటున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రం అది జరగలేదు. జరగకపోగా కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాజిక న్యాయం కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నెరవేరలేదు. కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఇచ్చినట్టు, ఆయన చెప్పినట్టు తెలంగాణ పునర్నిర్మాణం కోసం మనము పనిచేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్రము కోసం పోరాటం చేసినటువంటి ప్రతి ఉద్యమకారుడి మీద ఉంది, ఇక్కడ ప్రజా సంఘాల మీద ఉంది, రాజకీయ నాయకుల మీద ఉన్నది. ఈరోజు చూస్తే ప్రజాస్వామ్యము ధనస్వామ్యంగా మారిపోయింది. ఈరోజు ఎక్కడ చూసినా అన్ని రాజకీయ పార్టీలు 100 కోట్లు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాయి. ఈరోజు సేవ చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఎవరికి కూడా అవకాశాలు ఇవ్వట్లేదు. మరీ ముఖ్యంగా తెలంగాణ కోసం ఎవరైతే కొట్లాడిరో వాళ్ళని కూడా ఇక్కడ గుర్తించట్లేదు. ఈరోజు చూసాం, అనేక మంది మహనీయులు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయడం జరిగింది, వాళ్ళకి గుర్తింపు లేదు. ఈరోజు టిఎన్ సదాలక్ష్మి గారు, ఆమె అప్పుడే తొలిదశ ఉద్యమంలో ఆమె నాయకత్వం వహించి చెన్నారెడ్డి గారితో పాటు ఉద్యమం చేసి ఆమె అనేక త్యాగాలు చేయటం జరిగింది. ఆమె స్వయంగా ఆమె ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా అమ్మి తెలంగాణ ఉద్యమం కోసం పనిచేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆమెను గుర్తించలే. కనీసం ఆమె విగ్రహం కూడా ఇక్కడ లేదు. ఆమె జయంతులు కానీ వర్ధంతులు కానీ ఇక్కడ చేయరు. అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అధికార పార్టీలో ఉండి కూడా మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో రావడం జరిగింది. కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని ఏ రాజకీయ నాయకుడు స్మరించట్లేదు, ఆయనకి రావాల్సిన గుర్తింపు కూడా రావటం లేదు. అదేవిధంగా అనేక మంది, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు, మారోజు వీరన్న గారు అయితే ఆ రోజే సామాజిక తెలంగాణ కావాలని కోరుకోవడం జరిగింది. లక్షలాది మందితో మీటింగ్లు పెట్టి తెలంగాణ కోసం చైతన్యం చేయడం జరిగింది. అదేవిధంగా బెల్లి లలితక్క కూడా తెలంగాణ కోసం చైతన్యం చేస్తూ అనేక పాటల ద్వారా ఉద్యమం చేయడం జరిగింది. అదేవిధంగా మనతో ఇప్పటికి కూడా ప్రజలను చైతన్యం చేస్తున్నటువంటి విమలక్క గారు త్యాగం కానీ, ఆమె ఉద్యమంలో ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా గజ్జగట్టి పాటల ద్వారా చైతన్యం చేస్తున్నాం చూస్తున్నాం. అదేవిధంగా గద్దర్ గారు కూడా ఏ విధంగా తన యొక్క కవితల ద్వారా పాటల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని చైతన్యం చేసిన మనం చూస్తున్నాం. కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమ నాయకురాలుగా ఇప్పుడున్నటువంటి నాయకులు గుర్తించారు. కేవలం కొంతమందినే తెలంగాణ ఉద్యమ నాయకులుగా వాళ్ళని గుర్తిస్తూ ఉద్యమం చేసినటువంటి మెజార్టీ నాయకురాలను మాత్రం చరిత్రలో లేకుండా మరుగున పరచడం కోసం కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలు కూడా సాగనీయమని తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరపున ఎవరైతే ఉద్యమం చేసిరో ఆ ఉద్యమ నాయకులందరూ కూడా గౌరవం దక్కాలనే మేమందరం కూడా ఆ యొక్క ఉద్యమ నాయకుల్ని గుర్తు చేస్తూ వాళ్ళ మీద కూడా ఈ ప్రభుత్వము ఒక స్మారక ఏర్పాట్లు చేయాలని కూడా, వాళ్ళందరినీ కూడా ఉద్యమ నాయకులుగా మనం గౌరవించుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము గత 5 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఒకటే అడుగుతున్నాం, పునర్నిర్మాణం గురించి ఆలోచించండి. ఈరోజు మనం ఒక అడుగేసినాం ఆత్మగౌరవం సంక్షేమం మీద. మరీ ముఖ్యంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఈ సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం గురించి ఆలోచించండి. ఈ 10 సంవత్సరాల్లో మార్వాడీల ఆధిపత్యం కూడా ఎక్కువైపోయింది. ఈరోజు చూస్తే
ప్రతి రంగంలో కూడా మారవీడులు ఎంటర్ అయిపోయినారు. మరి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ పేద మధ్యతరగతి ప్రజలు చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మరి ఈ మార్వాడీల వ్యాపారం పెత్తనంతోనే వాళ్ళ చిరు వ్యాపారాలు కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత దోపిడీ లేకుండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ అందరం భావించాము ఇక్కడ వ్యాపారాలు కానీ అన్ని రంగాల్లో తెలంగాణ ప్రాంతం వాళ్ళకి అవకాశాలు వస్తాయని. కానీ అవకాశాలు రాకపోగా ఉన్న వ్యాపారాలన్నీ కూడా చిరు వ్యాపారాలన్నీ మూతలు పడుతున్నాయి. విద్యారంగాన్ని చూసుకుంటే కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది కన్నా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విద్యావంతులకి స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఉండేవి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నష్టపోయింది ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజ్ వాళ్ళే. మనము సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు మూతపడతాయని మనం భావిస్తే మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విద్యా సంస్థలన్నీ కూడా మూతపడ్డాయి. సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల విద్యా సంస్థలన్నీ కూడా ఇక్కడ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అదేవిధంగా మనం ఏ రంగం తీసుకున్నా తెలంగాణ సినిమా పాలసీని ప్రకటించాలని కూడా మన ఫోరం డిమాండ్ చేస్తుంది. మరి సినిమా రంగం చూసుకుంటే కేసీఆర్ గారు కానీ మిగతా ఉద్యమ నాయకులు అనేక సార్లు హెచ్చరిక చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫిల్మ్ సిటీలన్నీ కూడా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన భూములని ఆక్యుపై చేసుకొని నిర్మించుకున్నారు. వాటిని మేము లాక్కుంటామని కూడా ఆ రోజు 1,00,000 నాగలతో దుంటామని కూడా కేసీఆర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి భూముల్నే వాళ్ళకి దోచిపెట్టడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరపున ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణ దేనికోసం మనం కొట్లాడినాం, మరి కొట్లాడిన తర్వాత ఏ రంగంలో ఏ విధంగా నడుస్తుంది, ప్రతి రంగంలో ఎవరి ఆధిపత్యం నడుస్తుందని కూడా ఆలోచించాలని, మరీ ముఖ్యంగా తెలంగాణ పునర్నిర్మాణం మీద అందరూ కూడా ఆలోచించాలని ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న బుద్ధిజీవులకి, ప్రజా సంఘాలకి, ఉద్యమకాలందరూ కూడా పిలుపునిస్తున్నాం. ఈ రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ రేపు 28లో మా యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఎజెండా ఒకటే, తెలంగాణ పునర్నిర్మాణం. 2023లో మేము ఉద్యమకాల ఎజెండాని ప్రకటించుకొని అదేవిధంగా దానికోసం పనిచేయడం జరిగింది. ఆ ఎజెండాని మార్చడం జరిగింది, సాధించుకోవటం జరిగింది. రేపు 28లో కూడా తెలంగాణ పునర్నిర్మాణం ఎజెండాగా ప్రకటిస్తున్నాం. దానికోసమే మేము ఉద్యమకాల ఫోరం కూడా పనిచేస్తుందని, ఉద్యమకాలని, ప్రజా సంఘాలని, అదేవిధంగా బుద్ధిజీవులందరూ కూడా చైతన్యం చేస్తూ ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళలు, మహారాణులు మనందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కష్ట నష్టాల కోర్చి చిన్నపిల్లలను సైతం ఇంట్లో వదిలేసి కుటుంబ బాధ్యతలను పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు మహిళలు. వారికి మనం అందరం శిరస్సు వంచి నమస్కరించాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు. అయితే మీ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున మహిళా సాధికారత కోసం, అలాగే మహిళా ఉద్యమకారుల హక్కులు, అలాగే వారికి అందాల్సిన అవకాశాల గురించి మీ ఎజెండాలో ఏమని పొందుపరిచారు, అలాగే దీనికోసం తెలంగాణ ఉద్యమ ఫోరం ఏ కార్యక్రమాలు నిర్వహిస్తుంది తెలపండి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మహిళా సాధికారత సాధించుకుంటామని చెప్పుకున్నాం. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి అన్ని రంగాల అవకాశాలు వస్తాయని భావించడం జరిగింది. కానీ తెలంగాణలో కనీసం మహిళా మంత్రి కూడా లేడు మొదటి టర్మ్లో. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం తొలిదశ ఉద్యమంలో మహిళల పాత్ర మరోలేనిది. మగవాళ్ళ కంటే మహిళలే బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది. తొలి దశలో టి.ఎన్. సదాలక్ష్మి గారు, అదేవిధంగా మలి దశలో బెల్లిలక్క గారు కానీ, అదేవిధంగా విమలక్క గారు కానీ, ఇట్లా అనేక మంది మహిళలు తెలంగాణ కోసం వాళ్ళు ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరం అనుకున్నట్టు మిగతా నినాదాలు ఏ విధంగా మాయమైపోయినాయో ఈ మహిళలను కూడా పట్టించుకోలేదు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఒకటే డిమాండ్ చేస్తుంది, మహిళా సాధికారత దిశగా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి. ప్రతి రాజకీయ పార్టీ కూడా
మహిళలకి అవకాశాలు కల్పించాలి. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే జ్ఞాపకం చేస్తున్నాం, మీరు ఇచ్చే 250 గజాల స్థలాన్ని ప్రతి మహిళ పేరు మీదనే, మీరు ఆల్రెడీ ఇందిరమ్మ ఇళ్ళని మహిళల పేరు మీద ఇస్తున్నారు, ఈ 250 గజాల స్థలాన్ని, ఇంటి స్థలాన్ని కూడా ఉద్యమకారులకు ఇచ్చేదాన్ని కూడా మీరు మహిళలకే ఇవ్వాలి. అదేవిధంగా అన్ని రంగాల అవకాశాలు ఇవ్వాలి. మహిళా బిల్లు పెట్టారు, ఆ మహిళా బిల్లులో కూడా మీరు జనాభా దామాష ప్రకారము అంటే ఏ వర్గాలు ఏ విధంగా ఉన్నాయో ఆ వర్గాలకి సంబంధించి వాళ్ళకు కూడా అక్కడ రిజర్వేషన్ ఉండాలి. ఈరోజు మహిళలు అనేసరికి కేవలం కొంతమంది అని కాకుండా మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మహిళలకి అవకాశాలు ఎక్కువ వచ్చేలాగా కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు మహిళలకి అనేక రంగాల్లో కూడా జరుగుతున్నటువంటి వివక్షత కానీ, అదేవిధంగా మరీ ముఖ్యంగా మహిళల మీద అత్యాచారాలు కానీ అకృత్యాలు జరిగినప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్ అంటే ఇంకొకసారి ఎవరు కూడా ఆ అకృత్యం చేయకుండా భయపడే విధంగా ఇన్స్టెంట్ జస్టిస్ ఉండేటట్టు కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. మహిళల రక్షణ కోసం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మహిళ ఉద్యోగులు కానీ అదే మహిళా విద్యార్థులు కానీ ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. ఈరోజు మీరు మహిళలకి బస్సు సౌకర్యం కల్పించడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఈరోజు కుటుంబంలో కూడా అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మహిళ మీదనే ఉంటుంది. కాబట్టి మహిళా సాధికారిత దిశగా కూడా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పిలుపునిస్తుంది. మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో ప్రతి ఒక్క జిల్లాకి కూడా మహిళా కమిటీ ఉన్నది. ఈరోజు మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మన ఫోరంలో కూడా పనిచేయడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ నలుచెరుగుల నిర్వహిస్తుంది. అయితే రాబోయే కాలంలో మీ జెండా కానీ అజెండా కానీ మీరు చేయబోయే కార్యక్రమాలు ఇంకా ఎలా ఉండబోతున్నాయి? తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ పునర్నిర్మాణమే ప్రధాన ఎజెండాగా రాబోయే రోజుల్లో పనిచేస్తుందని కూడా తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఉద్యమకారుల ఆత్మగౌరవం సంక్షేమంలో ఒక అడుగు వేసినాం. ఒకవైపు ఉద్యమకారుల ఆత్మగౌరవం సంక్షేమం కోసం పనిచేస్తూనే తెలంగాణ రాష్ట్రము కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారులు తెలంగాణ సమాజం మొత్తం కోసం కూడా ఆలోచించాలనే ఉద్దేశంతోనే తెలంగాణ పునర్నిర్మాణాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది ఉద్యమకారులందరూ కూడా తప్పకుండా పునర్నిర్మాణం మీద పనిచేద్దామని, రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏ రంగాల్లో ఏ విధంగా అసమానతలు కొనసాగుతున్నాయో, ఈ సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం ఏ విధంగా ఎట్లా ఉంది, తెలంగాణ రాకముందు ఎట్లా ఉంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధంగా, దాని మీద కూడా డీప్గా విశ్లేషణ చేస్తూ వాటి మీద చర్చా కార్యక్రమాలని, రౌండ్ టేబుల్ సమావేశాలని కూడా త్వరలో ప్రకటించబోతున్నాం. మొన్ననే 2 రోజుల క్రితమే ఈ పునర్నిర్మాణం మీద చర్చా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మరొకసారి తెలంగాణ సమాజానికి ఒకటే పిలుపునిస్తున్నాం. వివిధ రంగాల్లో ఏ విధంగా ఉందో మీరు కూడా ఆలోచించండి. మనం తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు చెప్పినట్టు మన అందరం కూడా మరో పోరాటానికి కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ, ఇక్కడ ఆక్రమించబడ్డటువంటి భూముల్ని కూడా ప్రభుత్వం తిరిగి తీసుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలలో కూడా పారిశ్రామిక వాడలలో తెలంగాణ ప్రాంతం వరకే 80% ఇవ్వాలని కోరుతున్నాం. ఇక్కడ ఎవరైతే పరిశ్రమలు పెట్టుకున్నారో సీమాంధ్ర వర్గాల వాళ్ళు ఇక్కడ తెలంగాణ ప్రాంతం వాళ్ళకే 80% ఉద్యోగాలు ఇవ్వాలి. ఈరోజు సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలు పెట్టుకున్నట్టు పరిశ్రమలలో కేవలం అక్కడ సీమాంధ్ర ప్రాంతం వాళ్ళకే పై పోస్టులు ఇస్తూ కేవలం కింద స్వీపర్ పోస్టులు, ఫ్యూన్ల పోస్టులు మాత్రం తెలంగాణ ప్రాంతాన్ని వాళ్ళకి ఇస్తున్నారు. ఈ దోపిడీని కూడా అరికట్టాల్సిన బాధ్యత ఉద్యమకారులుగా తెలంగాణ సమాజం మీద మన మీద ఉంది. రాబోయే రోజుల్లో ప్రతి రంగంలో, సినిమా రంగం నుంచి విద్యారంగము, ఆరోగ్య రంగము, కార్పొరేట్ రంగము, అన్ని రంగాల్లో ఏ విధంగా, మీడియా రంగము, అదేవిధంగా ప్రతి రంగంలో కూడా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కూడా దాని మీద కూడా ఆలోచిస్తున్నాం. దాని మీద చర్చ చేస్తాం. వాటి మీద ఒక డ్రాఫ్ట్ను కూడా తయారు చేసి తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసుకోవటం, పనిచేయడానికి కూడా మేము ఆలోచిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ సమాజం మొత్తం కూడా కోరుకుంటే రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ
వేదికను కూడా ఏర్పాటు చేయడానికి కూడా వెనకాడమని కూడా ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తెలియజేస్తున్నాం. అంటే రాజకీయ పార్టీ పెట్టాలని కూడా లేదు, కానీ కాకపోతే ఒక ప్రెజర్ గ్రూప్గా ఈ యొక్క రాజకీయ సంస్కృతిని మార్చడం కోసం ఒక బలమైన ప్రజా సంఘంగా కూడా పనిచేయడానికి ఉద్యమకారుల ఫోరం తప్పకుండా పనిచేస్తుంది. అదేవిధంగా ఉద్యమకారులందరూ కూడా కేవలం మన ఉద్యమకారుల కోసమే ఆలోచించకుండా తెలంగాణ సమాజం మొత్తం కూడా మనం ఆలోచించాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు మీరు ఏ విధంగా ఉద్యమకారుల ఫోరాన్ని స్ట్రెంథెన్ చేసిరో రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని మనం స్ట్రెంథెన్ చేసుకుందాం. మనం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్ని నెరవేర్చుకోవడం కోసం, మరీ ముఖ్యంగా సామాజిక ప్రజాస్వామిక తెలంగాణని ఏర్పరచుకోవడం కోసం, ధనస్వామ్యంగా మారినటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రతి ఒక్క మనిషి ఇక్కడ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వంతో జీవించేలాగున కృషి చేయడం కోసం కూడా మనం అందరం కూడా పనిచేద్దామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదం సార్. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యొక్క ఉద్దేశాలు, భవిష్యత్ కార్యాచరణ, అలాగే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, హక్కుల పట్ల మీరు చేస్తున్న కృషి మాకు వివరించినందుకు మా ఛానల్ తరపున మీకు కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే రాబోయే కాలంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి తెలంగాణ పునర్నిర్మాణం కోసం మరింతగా పాటుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ జై తెలంగాణ. జై తెలంగాణ.